राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यशोदानंदन ब्रजजन रंजन यमुना तीर बनचारी यमुना तीर बनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। హరే కృష్ణ. నరసింహ నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈరోజు నరసింహ నీరాజనం కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు అహోబిలం మరియు కద్రి క్షేత్రాల మహత్యం గురించి తెలుసుకోబోతున్నాము. మనం ఇక్కడ అహోబిలంలో మనకు అనేక క్షేత్రాలు ఉన్నాయి. 10 ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి. మనకి అహోబిలంలో ఎగువ అహోబిలం, దిగువ అహోబిలము, వాటిలో ఎగువ అహోబిలంలో 5 ముఖ్యమైన క్షేత్రాలు, దిగువ అహోబిలంలో 5 ముఖ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్థల పురాణం, ఆలయ చరిత్ర, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. వీటి గురించి తెలుసుకునే ముందు మనం మొదటగా మంగళాచరణ ప్రయత్నం మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేద్ తాం నృసింహం భజే. నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంతా త్రిభువనాయ చ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ప్రహ్లాద నారద పరాశ పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ పల్గునాదిన్ పుణ్యానిమాన్ పరమ భాగవతం నమామి. అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమ నరసింహం పరం దైవం అహోబిలం అహోబలం. హరే కృష్ణ. మనము అహోబిలం క్షేత్రం గురించి, కదిరి క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. మొదటగా మనం అహోబిల క్షేత్రం గురించి తెలుసుకొని తర్వాత మనం కదిరి క్షేత్రం గురించి తెలుసుకున్నాము. మొదటగా ఈ అహోబిల క్షేత్రం ఎక్కడ ఉంది అంటే, ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో మనకి ఈ అహోబిల క్షేత్రం ఉంది. ఈ కర్నూలు జిల్లాలో మనకి ఆలగడ్డ మండలానికి సంబంధించిన ఒక గ్రామం అహోబిల క్షేత్రం. ఇది ఆలగడ్డ మండలం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దానికి దగ్గరలో సమీపంలో ఉండే పట్టణం ఏంటంటే నంద్యాల.
ఈ నంద్యాల పట్టణం నుంచి అహోబిల క్షేత్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనకి ఈ అహోబిల క్షేత్రము నల్లమల్ల అడవుల్లో ఉంది. మనకి కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఆదిశేషుడు పర్వతాకృతి పొందాడనేసి మనకి చెప్తున్నారు. సో ఈ పర్వతాకృతిలో మనకి తిరుమల తిరుపతి శ్రీనివాసుడు నిలయమైన తిరుమల తిరుపతి ఆదిశేషుడు యొక్క పడగ అయితే అతడి యొక్క నడుము నరసింహుడు అహోబిలంలో నరసింహుడుగా అవతరించాడు ఆ నడుము భాగంన. తర్వాత తోక భాగాన్ని మల్లికార్జునుడు ఉండే ప్రదేశమైన శ్రీశైలంగా గుర్తిస్తారు. ఈ 3 క్షేత్రాలు ఈ ఆదిశేషుని తల, నడుము, తోక భాగాల్లో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానము, అదేవిధంగా అహోబిల క్షేత్రము, తర్వాత శ్రీశైలం. ఈ అహోబిల క్షేత్రము చాలా సుందరమైన ప్రదేశము. అనేక ఆలయాలతో నవ నరసింహ క్షేత్రంగా వెలుగు పొందుతుంది. ఇక్కడ అనేక క్షేత్రాలతో పాటు ఇక్కడ భవనాశిని నది ఉంది. వాటితో పాటు ప్రహ్లాద మెట్టు, ఇంకా మనకి ఉగ్రస్తంభం, ఇలా అనేక ప్రదేశాలు చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. మనం తెలుసుకున్నాం. కొనసాగించే ముందుగా వాటి గురించి తెలుసుకునే ముందు ఇక్కడ స్థల పురాణం గురించి మొదటగా మనం తెలుసుకున్నాము. ఇక్కడ నరసింహ భగవానుడు ఈ పవిత్రమైన ఈ ప్రదేశంలో అవతారం చేశారు అనేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మనం గత కొన్ని రోజులుగా నరసింహ నీరాజనం కార్యక్రమంలో భాగంగా మనం ప్రహ్లాద చరిత్ర, నరసింహ ఆవిర్భావం గురించి మనం తెలుసుకున్నాము. మనము క్లుప్తంగా వాటి గురించి ఇప్పుడు జస్ట్ ఒక 2-3 మినిట్స్ తెలుసుకొని తర్వాత మనం ముందరికి వెళ్దాము. మనకు తెలుసు హిరణ్యకశిపుడు తను ఎన్నో విధాలుగా అంటే ఎంతో శక్తి సంపాదించాలనే ఉద్దేశంతో తను మరణం లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తాడు. అంటే ఏ విధంగా తన కోరికలు కోరుతాడు అంటే ఏ మృగం చేత, ఏ మనుషుల చేత పగలు కానీ రాత్రి కానీ భూమి పైన కానీ ఆకాశం పైన కానీ ఏ ఆయుధాలతో చంపకూడదనేసి తను వరం పొందుతాడు. ఆ విధంగా వరం పొందిన తర్వాత తనకు ఎన్నో శక్తులు ఉన్నాయని, తనను ఎవరు ఏమీ చేయలేరనేసి ఉద్దేశంతో తనను ప్రజలందరినీ ఆదేశిస్తాడు. మీరు నన్నే దేవాది దేవుడిగా గుర్తించాలి, నాకే పూజించాలి, నన్నే ఆరాధించాలి అనేసి అందరికీ చెప్తారనమాట. దాటితో పాటు అతడు హరి పైన ఎంతో ద్వేషం పెంచుకుంటాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుని చంపిన కారణంగా భగవంతుని పైన ఎంతో ద్వేషం కూడా పెంచుకుంటాడు. కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు హరిభక్తుడు కావడంచే దాన్ని సహించలేకపోయాడు. సో తర్వాత తన కుమారుణ్ణి అనేక విధాలుగా చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఇక స్వయంగా తనే తన గదతో ఆ ప్రహ్లాద్ మహారాజుని, ఆ శుద్ధ భక్తుని చంపాలని ప్రయత్నించారు. తర్వాత అది భగవంతుడు తెలుసుకొని ఆ ప్రహ్లాదాన్ని రక్షించడం కోసము తను ఉగ్రస్తంభం నుంచి నరసింహ అవతారంగా ఇక్కడ వెలుగొందారనమాట. ఇదే ప్రదేశంలో ఈ చరిత్ర మొత్తం, ఈ భగవంతుని యొక్క అవతార లీల మొత్తం ఈ ప్రదేశం అహోబిల క్షేత్రంలోనే జరిగిందనమాట. ఎప్పుడైతే భగవంతుడు ఆ విధంగా ఆ బిలం నుంచి అంటే ఆ స్తంభం నుంచి బయటికి వస్తారో, ఆ ఉగ్ర రూపంలో వస్తారో, అక్కడ ఉండే దేవతల వల్ల ఈ విధంగా ప్రశంసించారంట. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరక్రమ, నరసింహం పరం దైవం, అహోబిలం అహోబలం. అంటే ఆ అహోబిలం అంటే ఆ బిలము అంటే ఆ స్తంభం అన్నమాట. అది చాలా శక్తివంతమైనది. చాలా బలంతో భగవంతుడు దాన్ని బద్దలు కొట్టుకొని వచ్చారు కాబట్టి వారు దేవతలలో భగవంతుని విధంగా ప్రశంసించారు అన్నమాట. అందుకోసమే ఆ ప్రదేశానికి అహోబిలం అనేసి నామకరణం వచ్చిందనమాట.
దాటితో పాటు ఇంకా స్థల పురాణంలో ఇంకా దీనిని గరుడ క్షేత్రంగా కూడా పిలుస్తారనమాట. అహోబిలానికి మరొక పేరు గరుడ క్షేత్రం. ఇక్కడ గరుడ క్షేత్రం రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రహ్లాదను మహారాజుని రక్షించడం కోసం భగవంతుడికి ఇక్కడికి నరసింహ అవతారంలో ఇక్కడికి వచ్చారో, ఆ అవతరించేటప్పుడు భగవంతుడు గరుడుతో సహా రాలేదు. అక్కడ గరుడుని వైకుంఠంలోనే పెట్టి ఇమ్మీడియేట్‌గా ఇక్కడికొచ్చారనమాట. గరుడి వాహనంతో కాకుండా తను స్వయంగా ఇక్కడికి నరసింహ అవతారంలో వచ్చారనమాట. అప్పుడు నరసింహ అవతారాన్ని గరుడు చూడలేకపోయాడనమాట. అతడికి చాలా తీవ్రమైన బాధ కలిగింది. నేను భగవంతుడిని ఆ నరసింహ దర్శనం లేకపోయిందే అనేసి ఆ గరుడికి చాలా బాధ కలిగింది. సో, దాని గురించి ఆ భగవంతుని యొక్క దర్శనార్థమై గరుడు ఈ పర్వతం అహోబిలంలో ఉండే పర్వతం పైన తీవ్ర తపస్సు చేశారనమాట. సో, దానికి ఆ తపస్సుకి భగవంతుడు ఎంతో సంతోషించి తనను తాను అక్కడ విగ్రహ రూపంలో వ్యక్తపరుచుకున్నాడు. సో, అందుకోసమే దీన్ని గరుడ క్షేత్రం అని కూడా అంటారు. ఈ అహోబిల క్షేత్రము 108 దివ్య దేశాలలో ప్రముఖమైనది. మన ఆంధ్రప్రదేశ్‌లో 108లో 2 దివ్య క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఒకటి తిరుమల తిరుపతి, రెండవది అహోబిలం. ఈ 2 దివ్య క్షేత్రాలే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఇక మిగతావన్నీ దివ్య దేశాలు కాదు. ఓన్లీ ఈ 2 దివ్య దేశాలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో 108లో. సో, దివ్య దేశాలంటే అక్కడ వైష్ణవ ఆళ్వార్లు దర్శించి స్తుతించిన క్షేత్రములు అని అర్థం అన్నమాట. ఇంకా ఇక్కడ అహోబిల క్షేత్రంలో బ్రహ్మ, శ్రీరాముడు, శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వరుడు కూడా నరసింహ భగవాన్ని ఆరాధించారు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుణ్ణి ఇక్కడ పెరుమాల్ అని కూడా పిలుస్తారనమాట. అంటే దేవతలకే దేవుడు, దేవాది దేవుడు అనేసి దాని అర్థం అన్నమాట. ఇక్కడ శ్రీరాముడు పంచామృత స్తోత్రంలో అహోబిల నరసింహస్వామిని ప్రార్థించాడనేసి, అదేవిధంగా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే ముందు ఇక్కడ భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చాడనేసి, ఇక్కడే తను ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు అనేసి స్థల పురాణం చెప్తుంది. ఇంకా ఈ స్థల పురాణం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో 10 అధ్యాయాలు వేదవ్యాసుడు రచించాడు. దీంట్లో 1046 శ్లోకాలతో ఈ అహోబిలం గురించి చాలా స్పష్టంగా మనకి ఉంది అన్నమాట. ఇక స్థల పురాణం తర్వాత మనము ఇక్కడ ఉండే ఆలయ విషయాల గురించి ఇప్పుడు చర్చించుకున్నాము. మనం ఇక్కడ ఆలయ విషయాల గురించి చర్చించుకునే ముందు ఇక్కడ మనం ఏ ఆలయాలు ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఉన్నాయి అని తెలుసుకుందాం. మనకి ఈ అహోబిల క్షేత్రాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి కొండపైన ఎగువ అహోబిలం అనేసి, కొండ కింద దిగువ అహోబిలం అనేసి మనకి విభజించారు. ఎగువ అహోబిలంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి, దిగువ అహోబిలంలో కొన్ని ఆలయాలు ఉన్నాయి. మొత్తం 9 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అందుకోసమే ఈ అహోబిలాన్ని నవ నరసింహ క్షేత్రంగా పిలుస్తారన్నమాట. ఇంకా వాటితో పాటు ప్రహ్లాద వరద ఆలయము, ఇంకా ఉగ్రస్తంభము, ప్రహ్లాద మెట్టు, భవనాశిని ఇలా ఇంకా అనేక స్థలాలు ఉన్నాయి, చూడవలసిన స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగువ అహోబిలంలో మనకి భగవంతుడు జ్వాలా నరసింహునిగా మనకి దర్శనమిస్తారు, అదొక ఆలయము. తర్వాత రెండవది అహోబిల నరసింహస్వామిగా మనకి దర్శనమిస్తారు. ఇంకా మాలోల నరసింహస్వామిగా, క్రోధకర నరసింహస్వామిగా, కారంజ నరసింహస్వామిగా మనకు ఎగువ అహోబిలంలో అనేక ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా దిగువ అహోబిలంలో కూడా మనకి భార్గవ నరసింహస్వామి ఆలయము, యోగానంద నరసింహస్వామి ఆలయము, ఛత్రవత నరసింహస్వామి ఆలయము, పావన నరసింహస్వామి ఆలయము కూడా దిగువ అహోబిలంలో ఉన్నాయి. సో దిగువ అహోబిలంలో వీటితో పాటు ప్రహ్లాద వరద ఆలయం కూడా మనకి ఉంది. ఇది నవనరసింహ క్షేత్రాల్లోకి రాదు, కానీ సపరేట్ క్షేత్రం ఇది. ఇది కూడా దిగువ అహోబిలంలో ఉంది. మనం ఒక్కొక్క ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది మొత్తం మనకు అహోబిల క్షేత్రం యొక్క రూట్ మ్యాప్. ఇక్కడ ఎగువ అహోబిలంలో కొన్ని ఆలయాలు మనం చూడవచ్చు, దిగువ అహోబిలంలో మనం కొన్ని ఆలయాలు చూడవచ్చు. ఇక్కడ జ్వాలా నరసింహుడు అహోబిల
మాలోల, క్రోధ, కరంజ ఆలయాలు మనకు ఎగువ అహోబిలంలో కనిపిస్తాయి. భార్గవ, యోగానంద, చిత్రవట, పావన, నరసింహ ఆలయాలు మనకు దిగువ అహోబిలంలో కనిపిస్తాయి. మనకు ఇది మొత్తం అహోబిల క్షేత్రం యొక్క మొత్తం మ్యాప్. వీటితో పాటు మనం ఉగ్రస్తంభము, భవనాశిని, ప్రహ్లాద మెట్టు, ఈ విధంగా మనకి దానితో పాటు ప్రహ్లాద వరద ఆలయం గురించి ఇక్కడ మనకి అన్ని మ్యాప్ లో ఉన్నాయి. మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. మొదటగా నవనరసింహ క్షేత్రం గురించి ఇక్కడ జ్వాల, అహోబిల, మాలోల, క్రోధ, కారంజ, భార్గవ, యోగానంద, క్షాత్రవత, పావన, నవమూర్త్య అనేసి ఇక్కడ నవ నరసింహ ఆలయాల్లో భగవంతుడు మనకు దర్శనమిస్తున్నాడు. ఇవి మొత్తం నరసింహస్వామి ఆలయాల్లో నవ నరసింహస్వామి ఆలయాల్లో ఉండే మూల విరాట్లు. మనం ఒక్కొక్క మూల విరాట్ గురించి తెలుసుకున్నాము. మొదటగా ఎగువ అహోబిలంలో ఉండే జ్వాలా నరసింహస్వామి గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ జ్వాలా నరసింహుడు ఎగువ అహోబిలం నుంచి మళ్ళీ తిరిగి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. వీరు అచల ఛాయ మేరు అనే కొండపైన ఉంది ఈ ఆలయం. ఈ ఆలయము ఎక్కడ నిర్మించబడింది అంటే ఎక్కడైతే హిరణ్యకశిపుని యొక్క రాజప్రసాదం ఉందో, ఎక్కడైతే తన భవనం ఉందో హిరణ్యకశిపుని యొక్క స్థానము, అక్కడే ఈ ఆలయం నిర్మించబడింది అనేసి మనకు స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి చంపివేసినప్పుడు భగవంతుడు చాలా తీవ్రమైన కోపంతో ఉన్నాడు. తన యొక్క కోపం పరాకాష్ఠకు చేరుకుంది అనమాట. అందుకోసమే ఇక్కడ దర్శనం మనకి జ్వాలా నరసింహుడు అంటే చాలా తీవ్ర కోపంగా మనకి ఆయన దర్శనం ఇస్తాడు. ఇక్కడ జ్వాలా నరసింహుని యొక్క విగ్రహ రూపం చూసినట్లయితే భగవంతుడు మనకు 8 చేతులతో మనకు దర్శనం ఇస్తున్నాడు. మీరు ఈ విధంగా మనం చూసిన విధంగా, ఈ ఫోటోలో చూసిన విధంగా భగవంతుడు 8 చేతులతో ఉన్నాడు అనమాట. 8 చేతుల్లో 2 చేతుల్ని హిరణ్యకశిపుని యొక్క పొట్టని చీల్చుతున్నాడు 2 చేతులతో. మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. వాటితో పాటు ఇంకా 2 చేతులతో ఒక చేతితో తలను, హిరణ్యకశిపుడి యొక్క తలను పట్టుకున్నాడు. ఇంకొక చేతితో హిరణ్యకశిపుని యొక్క కాలను పట్టుకున్నాడు. ఇంకా 2 చేతులతో శంఖ చక్రాలు ధరించాడు. ఇంకా 2 చేతులతో హిరణ్యకశిపుడి యొక్క ప్రేవులని తన మెడలో వేసుకుంటున్నాడు. ఆ విధంగా 8 హస్తాలతో, 8 చేతులతో భగవంతుడు ఇక్కడ మనకి జ్వాలా నరసింహుడిగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు ఈ ఆలయంలో. ఇది ఆలయం యొక్క బయట. ఈ ఆలయానికి బయట మనకి రక్తకుండం అనేసి ఒక కుండం ఉంది. దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఆలయం బయట దగ్గర వ్యూలో. ఇది దూరం నుంచి చూస్తే ఈ ఆలయం ఇక్కడ సుందరమైన ప్రదేశంలో ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఇది మనం తెలుసుకోబోతున్న రక్తకుండము. ఈ రక్తకుండము ఎందుకని పిలువబడింది అంటే హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత నరసింహ భగవానుడు తన చేతులు కడుక్కోవడం జరిగింది ఈ కుండంలో. అందుకోసమే దీన్ని రక్తకుండము అంటారు. ఎందుకంటే ఆ నీరు రక్తంగా మారిపోయి రక్త మరకలతో అక్కడ ఉందన్నమాట. అంటే ఇప్పటికి కూడా ఆ రక్త మరకలు చూడవచ్చు. నీరు కూడా ఎర్రగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. కానీ ఎప్పుడైతే మనం అరచేతిలో ఆ నీరుని తీసుకుంటామో అది యథావిధంగా నార్మల్ గా స్వచ్ఛమైన నీటిలాగా కనిపిస్తుంది. కానీ మనం అక్కడ దూరం చూస్తే చూడ్డానికి రక్త మరకలతో ఉండే నీరులాగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కూడా మనం అది గమనించవచ్చు. అంటే ఇక్కడ హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహస్వామి ఇక్కడ చేతులు కడిగారనేసి మనకి స్థల పురాణం చెప్తుంది. అది మన జ్వాలా నరసింహ ఆలయం యొక్క విశేషాలు. ఇంకా 2వ ఆలయము అహోబిల నరసింహస్వామి. ఈ ఎగువ అహోబిలంలో ఇది ప్రధాన ఆలయము. ఇక్కడే గరత్మంతుడికి నరసింహస్వామి దర్శనమిచ్చారు అనేసి మనకి స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ కూడా నరసింహస్వామి చాలా భీకర కోణంలో కనిపిస్తారన్నమాట. ఉగ్ర నరసింహ లాగా భీకర కోణంలో భగవంతుడు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ 3,000,000 దేవతలు స్తోత్రం చేసిన కోపం తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభుడుగా వెలిచాడు. ఇక్కడే స్వయంభుగా తను వెలిచారు అన్నమాట.
ఇక్కడ మనం ఈ మూర్తిని మనం గమనించినట్లయితే హిరణ్యకశిపుడిని తన తొడల మీద పడుకోబెట్టి 2 చేతులను, ఒక చేతిలో తల, ఒక చేతి కాళ్ళను పట్టుకొని భగవంతుడు క్రూరంగా ఇక్కడ మనకు కనిపిస్తారు. అదే విధంగా ప్రహ్లాదుడు పక్కన భగవంతునికి ప్రార్థన చేయడం కూడా మనం చూడవచ్చు. ఇది ఆలయం యొక్క బయట నుంచి మనం ఈ విధంగా మనం చూడవచ్చు. దాని పక్కనే మనకి భవనాశిని నది కూడా పక్కనే ఉంటుంది. ఇంకా ఇక్కడ అనేక ఆచార్యులు ఇక్కడికి వచ్చారు. ఆదిశంకరాచార్యులు కూడా ఇక్కడికి అహోబిల క్షేత్రానికి వచ్చారు. మనకి క్రితం ప్రవచనాల్లో శ్రీమన్ మాధవ గోపినాథ్ ప్రభుల వారు ఆదిశంకరాచార్యుల వారి గురించి ఏ విధంగా ఆయన కరావలంబ స్తోత్రాన్ని చేశారో మనకి తెలియజేశారు. ఆయన పరకాయ ప్రవేశం చేసినప్పుడు, ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు కొందరు దుండగులు ఆయన శరీరాన్ని మంట పెట్టారు. దానితో ఆయన చేతులు ఆయన కాలిపోయాయి. సో భగవంతుని ఇక్కడికే నరసింహస్వామిని అర్థించడానికి అహోబిల క్షేత్రానికి వచ్చారు. భగవంతుని యొక్క కృపతో ఆయన మళ్ళీ తిరిగి ఆయన చేతులు ఆయన పొందారనమాట. అప్పుడే ఈ కరావలంబ స్తోత్రాన్ని ఇక్కడ చేశారనమాట. ఈ క్షేత్రం దగ్గరే చేశారు. ఇంకా అతను ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ సుదర్శన్ని ఇక్కడ వారు ప్రతిష్ఠించారు. ఇంకా ఒక క్షేత్ర పాడకులాగా శివలింగాన్ని కూడా ఇక్కడ ఆయన ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ తెలిసినట్టు ఇంతకుముందుకు చెప్పినట్టు ఇక్కడ భవనాశిని కూడా ఉంది. ఇక్కడ ఈ ఆలయాన్ని చాలా చక్కగా శ్రీకృష్ణ దేవరాయలు ఉద్ధరణ చేశారు. ఈ మందిర మొత్తాన్ని చాలా ఉద్ధరించారు అన్నమాట. ఇది గరుడాద్రి వేదాద్రి పర్వతాల మధ్యన ఎగువ అహోబిలంలో ఉన్న ఆలయము. ఇది మధ్యలో ఉంటుంది. గరుడ ఆద్రికి అంటే ఇక్కడ 2 పర్వతాల మధ్యన ఈ ఆలయం అనేది ఉంటుంది అన్నమాట. ఇక 3వ నరసింహ ఆలయం గురించి తెలుసుకున్నాము. మాలోల నరసింహ ఆలయము. ఇక్కడ మాలోల అని ఎందుకు వచ్చిందంటే, మా అనగా లక్ష్మీదేవి అనేసి, లోల అనగా ప్రియుడు. అంటే లక్ష్మీదేవికి చాలా ప్రియమైన వాడు కావున ఈ నరసింహస్వామిని మాలోల నరసింహస్వామి అనేసి పిలుస్తారన్నమాట. ఇది వేదాద్రి పర్వతం పైన ఈ ఆలయము ఉంది. ఇది ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఆలయము చాలా ప్రసన్నాకృతిలో, స్వామివారు కూడా చాలా ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. ఇక్కడ మనం చూస్తే స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి వామహస్తంతో లక్ష్మీదేవిని ఆ స్వామివారు ఆలింగనం చేసుకున్నట్లుగా కనిపిస్తారు. ఇంకా శంకు చక్రాలు వారు ధరించి ఉంటారు. లక్ష్మీదేవి యొక్క పాదాల కింద ఒక తామర పువ్వు పైన తన యొక్క పాదాలు ఉంచింటారు. సో ఈ విధంగా చాలా ప్రసన్నాకృతిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి దర్శనమిస్తారన్నమాట. ఇది కూడా చాలా సుందరమైన ప్రదేశము. వెళ్ళే మార్గం కూడా చాలా సుందరంగా ఉంటుంది. నాలుగవది క్రోధ నరసింహస్వామి. ఈ క్రోధకర నరసింహస్వామిని మనం వరాహ నరసింహస్వామి అని కూడా అంటారు. ఇది ఎగువ అహోబిలంలో ఈ మెయిన్ అహోబిల క్షేత్రం నుంచి ఆలయం, ప్రధాన ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ అవతారం, ఇక్కడ వరాహ నరసింహస్వామి రావడానికి స్థల పురాణంలో 2 ఉన్నాయి, 2 కథలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, వేదాద్రి పర్వతముల యందు వేదములను భూదేవిని సోమకాసుడనే రాక్షసుడు అపహరించి వెళ్ళాడు. అప్పుడు నరసింహుడు భూలోకం కిందికి వచ్చి ఆ సోమకాసుని సంహరించి భూదేవిని వేదాలను వరాహ రూపంలో వచ్చి, వరాహ నరసింహ రూపంలో వచ్చి తను మళ్ళీ పైకి తీసుకొచ్చాడు, భూదేవిని ఉద్ధరించాడు. కావున ఈ స్వామిని మనం వరాహ నరసింహ స్వామిగా పిలుస్తారు. ఇంకొక ఏంటంటే, హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత నరసింహుడు హిరణ్యకశిపుడిపై
హిరణ్యకశిపుడికి ఆ వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడిపై చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ వరం వల్లనే ఈ ప్రహ్లాదుడికి, ఈ జనులకందరికీ ఆ బాధలన్నీ కలిగాయి. అందుకోసమే భగవంతుడికి ఆ బ్రహ్మదేవుడిపై చాలా కోపం వచ్చింటుంది. అప్పుడు బ్రహ్మదేవుణ్ణి భగవంతుడు దగ్గరికి రమ్మని పిలిచాడనమాట. అప్పుడు బ్రహ్మ చాలా భయంతో ఉండిపోయాడు. అందుకోసమే తన చేతిలో ఉండే వేదాలన్నీ తన చేతి నుండి జారిపోయాయి. అప్పుడు ఆ జారిపోయే సమయంలో భూదేవి కూడా ఆ వేదాలను పట్టుకొని ఆమె పాతాళంలోకి వెళ్ళిపోయింది. భూదేవి వేదాలు పాతాళంలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు వేదాలు లేకపోవడం వల్ల ఇక్కడ దైవులు, దేవతలు, జనులు నరసింహస్వామిని చేరుకొని ఆయన్ను ప్రార్థించారనమాట. అప్పుడు భగవంతుడు క్రోధ అంటే ఒకే ముందు కొమ్ము ఉన్న జంతువులాగా రూపాన్ని తీసుకొని వేదాలను తిరిగి తీసుకురావడానికి పాతాళానికి వెళ్ళాడు. అతను తన కొమ్ము పైన కూర్చున్న భూదేవితో బయటపడ్డాడు. అంటే భూదేవిని తన కొమ్ము పైన కూర్చోపెట్టుకొని బయటకు వచ్చాడనమాట. వేదాలను కూడా బయటికి తీసుకొచ్చాడు. అందుకోసమే ఇక్కడ మనకి భగవంతుడు క్రోధ నరసింహస్వామి లాగా, వరాహ నరసింహస్వామి లాగా మనకి దర్శనమిస్తారు. ఇది మనం ఆ ఆలయం యొక్క బయట మనం ఈ విధంగా చూస్తే ఆలయం ఈ విధంగా ఉంటుంది. చుట్టుపక్కల చాలా సుందరమైన ప్రదేశంతో ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగువ అహోబిలంలో ఇంకొక ఆలయము కారంజ నరసింహస్వామి. ఇక్కడ కరంజ వృక్షం కింద పద్మాసనంలో భగవంతుడు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి భగవంతునికి కారంజ నరసింహస్వామి అని పేరు. ఈ స్వామివారు పడగలు విప్పి నిలిచిన ఆదిశేషుని కింద ధ్యాన నిమగ్నుడై ఉంటారు. మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన ఆదిశేషుడి యొక్క కింద కూర్చొని ఉంటారు ధ్యాన నిమగ్నుడై. ఈ ఆలయం చుట్టూ చాలా దట్టమైన అడవి ఉంది. ఇక్కడ భగవంతుని చేతిలో, నరసింహస్వామి చేతిలో ఇక్కడ తన చక్రంతో పాటు తన విల్లుతో, ఇక్కడ బాణంతో, విల్లుతో తను దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఆ విల్లుతో దర్శనం ఇవ్వడానికి ఒక పాస్ట్ టైం, ఒక లీల ఉంది. అది ఆ రాముడి రూపంలో భగవంతుడు ఇక్కడ నరసింహ స్వామి దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటంటే, భగవంతుడైన రాముడి యొక్క దర్శనార్థమై అక్కడ కరంజ చెట్టు కిందనే ఆంజనేయ స్వామి తపస్సు చేశారనమాట. భగవంతుడు రాముడి యొక్క దర్శనం గురించి ఆయన చాలా చక్కగా తపస్సు చేశారు. భగవంతుడు ఆంజనేయ స్వామి యొక్క చిత్తశుద్ధిని పరీక్షించడానికి మొదటగా తను రాముని అవతారంలో తనకు దర్శనము పొసగాక నరసింహ రూపంలో ఆయనకు కనిపించారు, ఆంజనేయ స్వామికి కనిపించారు అన్నమాట. భగవంతుడు స్వయంగా ఆశీర్వదించడానికి ఆంజనేయ స్వామి నిరాశ చెందాడు. అంటే తన రాముడు లాగా దర్శనం ఇవ్వక నరసింహస్వామి లాగా దర్శనమిచ్చాడు. అందుకోసం ఆయన చాలా నిరాశపడ్డాడు. అప్పుడు నరసింహస్వామి అంటాడు, నేనే రాముణ్ణి, నేను రామునితో సమానం, వేరు రూపంలో మాత్రమే ఉన్నాననేసి నువ్వు ఈ దర్శనము రాముని దర్శనంతో సమానము, నేనే రాముణ్ణి అనేసి తెలియచేశారనమాట. భగవంతుడు నరసింహస్వామి ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ ఆంజనేయ స్వామి దానిని తోసిపుచ్చారనమాట. నాకు ఈ దర్శనం వద్దు, నాకు రామ దర్శనమే కావాలి అనేసి ఆయన తోసిపుంచారు. ఇంకా రామదర్శనం కలిగేంత వరకు నేను ఇక్కడే ఇంకా తపస్సు చేస్తాను అనేసి తన యొక్క తపస్సును కొనసాగించారనమాట. అప్పుడు నరసింహస్వామి ఎంతో ఆనందపడి, ఎంతో సంతోషించి తన చేతిలో, ఎడమ చేతిలో రాముడిలాగా విల్లుతో ప్రత్యేక రూపంలో ఇక్కడ ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చారనమాట. ఇది కారంజ నరసింహస్వామి ఆలయం యొక్క విశేషాలు. ఇక్కడ చూస్తే చాలా సుందరమైన ప్రదేశము. ఇది బయట వెలుపల ఆలయం యొక్క వెలుపల ప్రదేశము ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చక్కటి ప్రదేశము. ఇంకా మనకి 5 ఆలయాల గురించి ఎగువ అహోబిలం యొక్క
5 ఆలయాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో ఉండే ఆలయాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ మనకు భగవంతుడు భార్గవ నరసింహుల్లాగా మనకు దర్శనమిస్తున్నారు. ఎందుకు ఇక్కడ భార్గవ నరసింహుల్లాగా ఈ ఆలయానికి పేరు వచ్చిందంటే, ఇక్కడ పరశురాముడు అంటే భార్గవుడు ఈ అక్షయ తీరమునందు తపస్సు చేయగా ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసే స్వరూపంగా ఇక్కడ దర్శనమిచ్చారు. హిరణ్యకశిపుణ్ణి ఏ విధంగా సంహరించారో ఆ విధంగా ఆయనకి భార్గవునికి పరశురాముడికి ఇక్కడే ఆయనకు దర్శనమిచ్చారు. అందుకోసమే ఇది భార్గవ నరసింహ క్షేత్రంగా పిలువబడుతుంది ఈ ఆలయం. ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడ భార్గోటి అని కూడా పిలుస్తారన్నమాట. ఇది దిగువ అహోబిలానికి మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశన ఉన్నది. ఇక్కడ స్వామి వారిని మనం చూసినట్లయితే వారి విగ్రహం చతుర్భుజులై ఉంటారు. 4 భుజాలు కలిగి ఉంటారు. శంఖ చక్రాలతో 2 తర్వాత హిరణ్యకశిపుణ్ణి చీలుస్తూ తన 2 చేతులతో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఖడ్గం ధరించి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విగ్రహంలో హిరణ్యకశిపుడు తన చేతిలో ఖడ్గం ధరించి ఉన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రహ్లాదుడు కూడా ఇక్కడ భగవంతునికి ప్రణామములు అర్పిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా మనకి భగవంతుడు భార్గవ నరసింహలాగా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇది బయట ఆలయం యొక్క వెలుపల క్షేత్రం యొక్క ప్రదేశం. ఇక్కడ భార్గవ తీర్థం అని కూడా ఒక చిన్న తీర్థం ఉంది ఈ ఆలయానికి దగ్గరలో. ఇక భగవంతుడు యోగానంద నరసింహ స్వామిలాగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయము దిగువ అహోబిలంలో ఆగ్నేయ దిశలో ఉంది. ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో భగవంతుడు హిరణ్యకశిపుని చంపిన తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడికి అనేక యోగ భంగిమలను బోధించాడంట. అందుకోసమే ఇక్కడ భగవంతుని యోగానంద నరసింహస్వామి అని పిలుస్తారు. యోగమునందు ఆనందమును ప్రసాదించువాడు ఇతడు కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ప్రహ్లాదుని ఈ యోగా నరసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేశాడట. ఇంకా మనకి బ్రహ్మదేవుడు కూడా మనశ్చంచలమైనప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట. తర్వాత ఆయనకు మనస్సు స్థిరంగా వచ్చింది. ఇంకా చాలా మంది యోగులు దేవతలకి ఇక్కడికి అంటే వచ్చేసి తపస్సు చేస్తారనేసి ప్రసిద్ధి. ఇక్కడ ఎవరైతే ఈ నరసింహస్వామిని పూజిస్తారో వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును అనేసి మనకు తెలియజేస్తున్నారు. ఇది ఆలయం యొక్క బయట ఈ విధంగా మనం చూడవచ్చు ఆలయాన్ని. ఇక 8వ ఆలయం క్షాత్రవత నరసింహస్వామి. మనం చిత్రవట నరసింహస్వామి లాగా కూడా మనం పిలుస్తారు. ఇది దిగువ అహోబిలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో స్వామివారు నరసింహస్వామివారు పద్మాసనంలో అభయ హస్తాలతో చాలా నల్లగా నిగనిగలాడుతూ మనకు అందమైన ఆకర్షణీయమైన మూర్తి ఇక్కడ దర్శనమిస్తారు. మనకు చాలా చక్కగా చిరునవ్వుతో భగవంతుడు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఇక్కడ చాలా భగవంతుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ఉగ్ర రూపం కాకుండా చాలా ఆహ్లాదకరమైన రూపంతో మనకు భగవంతుడు ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ భగవంతుడు ఆ నవ్వుతో దర్శనం ఇవ్వడానికి ఒక చిన్న లీల జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే భగవంతుడు హిరణ్యకశిపుని చంపాడో ఆ క్రోధాన్ని అంటే ఇంకా తన క్రోధం అనేది ఇంకా తగ్గలేదు. ఇంకా భగవంతుడు చాలా క్రోధంతో ఉన్నారనమాట. అప్పుడు అక్కడికి ఆహా ఊహు అనే 2 గంధర్వులు మేరు పర్వతం నుండి అక్కడ స్వామి వారి దగ్గరికి వచ్చారనమాట. వచ్చేసి వారి యొక్క సంగీతంతో భగవంతుని చాలా అలరించారు. వారు ఎంతో చాలా చక్కగా సంగీతాన్ని చాలా మధురంగా భగవంతుని కీర్తించారనమాట వారి యొక్క సంగీతంతో. అప్పుడు భగవంతుడు వారి యొక్క సంగీతంతో చాలా ఆనందం కలిగి వారు చిరునవ్వు నవ్వారనమాట.
వారు సంగీతం చేసినప్పుడు భగవంతుడు ఒక తాళం చేశారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ భగవంతుడు తాళం చేస్తున్నట్టు ఈ విగ్రహంలో కూడా మనం చూడవచ్చు. ఎడమ చేతిలో తను తాళం చేస్తున్నారు భగవంతుడు కూడా ఇక్కడ. చాలా చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నట్లు మనకి ఇక్కడ అనిపిస్తుందన్నమాట. సో భగవంతుడు ఆ విధంగా ఆస్వాదించిన తర్వాత ఆ ఆహా ఊహు అనే ఇద్దరు గంధర్వుల్ని మీరు ఎంతో కీర్తి పొందుతారని కూడా ఆశీర్వదించాడు. ఇక్కడ ఇంకా ఎంతో మంది కిన్నెరులు, కింపురుషులు, ఇంకా నారదులు వీరందరూ ఇక్కడ ఈ క్షేత్రంలో గానం చేశారనేసి, ఇక్కడ భగవంతుడు సంగీతాన్ని అనుభవించే విధంగా ఉంటాడు కాబట్టి ఇతన్ని ఛత్రవట స్వామి అని పిలుస్తారన్నమాట. ఇంకా కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది భగవంతుని మూర్తిని పూజించిన వారికి. ఇది ఆలయం యొక్క బయట ఈ విధంగా మనం చూడవచ్చు భగవంతుణ్ణి. ఇక నవ నరసింహ క్షేత్రాల్లో చివరి క్షేత్రము పావన నరసింహుడు. ఇక్కడ భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సమేతంగా వారికి దర్శనమిచ్చారు భరద్వాజ ఋషికి. కావున ఈ స్వామివారిని పావన నరసింహగా పిలుస్తారు. ఇక్కడ భగవంతుణ్ణి తన తలపై 7 తలల ఆదిశేషంతో మనం ఇక్కడ భగవంతుని యొక్క విగ్రహం చూడవచ్చు. అక్కడ స్వామివారి తలపై 7 తలలతో ఉన్న ఆదిశేషుడు మనకు కనిపిస్తారు. అదే విధంగా తన ఒడిలో మహాలక్ష్మి అమ్మవారిని తను కూర్చోబెట్టుకున్నారు. వారి పాదాల వద్ద మనకి భరద్వాజ ఋషి కూడా ఈ ఆలయంలో మనం చూడవచ్చు. ఈ స్వామివారిని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారన్నమాట. ఎందుకు ఆ విధంగా పిలుస్తారు అంటే, ఇక్కడ పావన నరసింహలాగా, పాములేటి నరసింహస్వామి లాగా ఇక్కడ ఎంతో మంది పాప కార్యాలు చేసిన వారు ఈ స్వామిని దర్శించినంతనే ఆ పాపాల నుంచి వారు పావనం అవుతున్నారు. కావున ఈయనని పావన నరసింహస్వామి అని పిలుస్తారనమాట. ఈ క్షేత్రానికి చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టాలు, పాపాలు అన్ని తొలగించుకోవడానికి, భగవంతుని ప్రార్థించడానికి ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ ఉండే నరసింహస్వామిని పూజించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభించును అనేసి మనకు తెలియజేస్తున్నారు. ఇది ఆలయం యొక్క బయట. ఇది చాలా దట్టమైన అడవి లోపల ఉంటుంది. చూడడానికి అదే ఇక్కడ చాలా దూరంగా వెళ్ళాలి. అనేక వెహికల్స్ లో అంటే తర్వాత కూడా కొంత కాలినడకను కూడా మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ చాలా సుందరమైన ప్రదేశము. ప్రతి శనివారం ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చేసి ఇక్కడ భగవంతుని యొక్క దర్శనార్థమే వస్తారు. ఇప్పటి వరకు మనము 9 క్షేత్రాల గురించి, నరసింహ క్షేత్రాల గురించి మనం తెలుసుకున్నాము. ఇంకా నవ నరసింహ క్షేత్రాలతో పాటు మనకి ఇంకొక ఆలయం ఉంది. అదే ప్రహ్లాద వరద ఆలయము. ఇది దిగువ అహోబిలంలో 3 ప్రాకారాలతో చుట్టుముట్టబడిన ఈ ఆలయం ప్రహ్లాద వరదకి అంకితం చేయబడింది. అంటే ప్రహ్లాద వరద అంటే అర్థం ఏంటంటే ప్రహ్లాదునికి దయ చూపించిన నరసింహస్వామి, అందుకోసమే అతన్ని ప్రహ్లాద వరద అనేసి పిలుస్తారన్నమాట. ఇది చాలా దిగువ అహోబిలంలో చాలా అతిపెద్ద ఆలయము, ప్రధాన ఆలయము. ఈ నరసింహ ఆలయానికి నైరుతి దిశలో శ్రీ వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది. ఇక్కడ మనం మునుపు తెలుసుకున్న విధంగా పద్మావతి అమ్మవారితో కళ్యాణం జరిగే ముందు భగవంతుడు నరసింహస్వామి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వస్తారు. వచ్చేసి ఈ దిగువ అహోబిలంలో ఈ క్షేత్రం దగ్గరే భగవంతుని ఇక్కడ ఆరాధించినట్టు, తనే ఆ విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ ఆరాధించినట్టు మనకు స్థల పురాణం చెప్తుంది. తర్వాత భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని భగవంతుడు వెంకటేశ్వరుడు వివాహం పద్మావతమ్మ వారిని చేసుకున్నారని చెప్తుంది. ఇక్కడ ఈ ఆలయంలో ఇంకా ముఖ మండపము ఉంది. దాన్ని కళ్యాణ మండపంగా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా స్తంభాలు, అనేక శిల్పాలతో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే చాలా అందంగా ఆ స్తంభాలు అన్ని చాలా అనేక రకాల శిలలతో చాలా చక్కగా మనకి కనిపిస్తుంటుంది. ఈ విధంగా
ఈ నిర్మాణము విజయనగర శైలితో గుర్తించబడింది. ఇక్కడ అనేక మండపాలు ఉన్నాయన్నమాట. గర్భగుడితో పాటు ముఖ మండపం, రంగ మండపం ఈ విధంగా మనకు అనేక మండపాలు మనకు దర్శనమిస్తాయి ఈ ఆలయంలో. ఇది గోపురాలు. ఇక్కడ అమ్మవారిని అమృతవల్లి అని పిలుస్తారు. స్వామివారి పక్కన అమృతవల్లిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ విధంగా మనము మండపాలలో మనం స్తంభాలని చాలా చక్కగా చూడవచ్చు. అనేకంగా సింహాలతో మనకి దర్శనమిస్తాయి. ఇది ఈ ఆలయానికి ఎంట్రన్స్. ప్రధాన ఎంట్రన్స్ యొక్క గోపురం ఇక్కడ. ఈ ఆలయానికి వెనుక భాగానే మనకి పక్కనే మనకి ఈ పుష్కరిణి కూడా మనకి ఉంది. తర్వాత మనకి ఈ ఆలయాలతో పాటు మనకి అనేక చూడవలసిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఉగ్రస్తంభము. ఇది అహోబిలంలో ఎత్తైన కొండ. ఈ ఉగ్రస్తంభం ఉండే ప్రదేశము చాలా ఎత్తైన కొండ. దూరం నుండి చూస్తే మనము ఈ ఉగ్రస్తంభాన్ని చూస్తే ఒక రాతిలాగా మనకి కనిపిస్తుంది అన్నమాట. రాతి స్తంభం మాదిరిగా మనకి కనిపిస్తుంది. దీవి 2 చీలికలతో 2 భాగాలుగా విభజించినట్లు మనం చూడవచ్చు. ఇక్కడ దీన్ని ఉక్కు స్తంభం అని కూడా పిలుస్తారన్నమాట. ఈ సహజశీల నిర్మాణము ఇక్కడ ఎందుకు ఏర్పడింది అంటే, నరసింహస్వామి మనకి హిరణ్యకశిపుణ్ణి చంపడానికి ఆ స్తంభం నుంచి వారు వస్తారు కదా, ఆ స్తంభమే ఈ ఉగ్రస్తంభము అనేసి మనకి స్థల పురాణం చెప్తుంది. అంటే ఆ భగవంతుడు ఎప్పుడైతే నరసింహస్వామి ఆ స్తంభం నుంచి వస్తారో అది స్తంభము ముక్కలైపోయింది. దాని యొక్క అవశేషమే ఈ ఉగ్రస్తంభము అని కూడా చెప్తారు. ఈ ఉగ్రస్తంభం పైన కాషాయం తో కొన్ని జెండాలు మనకు కనిపిస్తాయి. వాటితో పాటు ఈ ఉగ్రస్తంభం పైన మనకి నరసింహస్వామి యొక్క వారి పాదాల యొక్క దర్శనం కూడా మనకి దొరుకుతుంది. ఇది ఎగువ అహోబిలం నుంచి మనకి 8 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. దాదాపుగా కాలినడకనే మనం వెళ్ళవలసి వస్తుంది. వీటితో పాటు మనం ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క పాదాల యొక్క దర్శనం కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇది కొంచెం చేరుకోవడానికి కొంచెం కష్టతరము, కానీ ఇక్కడ చాలా మంది వెళ్ళేసి ఇక్కడ ఉగ్రస్తంభం యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది మనం దూరం నుంచి ఈ ఉగ్రస్తంభాన్ని ఈ విధంగా మనం చూడవచ్చు. ఇది ఉగ్రస్తంభం పైన మనం ఆ జెండాలను మనం చూడవచ్చు. అదేవిధంగా వారి పాదాలను కూడా మనము నరసింహస్వామి వారి పాదాలని, శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క పాదాలని దర్శనం చేసుకోవచ్చు. అది ఉగ్రస్తంభం యొక్క విశేషము. ఇంకా మనకి ప్రహ్లాద మెట్టు అనేసి ఇంకొక ప్రదేశం ఉన్నది. దీనిని ప్రహ్లాద బడి అని కూడా పిలుస్తారు. ఇది కొండపైన ఒక గుహలాగా ఉంటుంది, ఒక చిన్న మందిరము ఈ ప్రహ్లాద బడి అనేది. ఇక్కడ ఇప్పుడు రాక్షసులు ప్రహ్లాదుని కొండపై నుంచి మనకి విసిరారని చెప్తారు. అంటే ఈ ప్రదేశంలోనే విసిరారు. ఇక్కడే ఈ ప్రదేశం దగ్గరే మనకి షండ అమర్కులు, అంటే వీరు ప్రహ్లాదుడి యొక్క ఉపాధ్యాయులు. సో వారికి అంటే పాఠాలు ఇక్కడే ప్రహ్లాదుడికి చెప్పారు అనేసి మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు భగవంతుని స్మరిస్తూ ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేసి రాళ్లపైన రాశారనేసి, ఆ రాతలు ఇప్పుడు కూడా మనకి కనిపిస్తాయి అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఉగ్రస్తంభము ఎగువ అహోబిలానికి మధ్యలో ఈ ప్రహ్లాద బడి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై నుంచి చాలా నీరు పారుతూ చుట్టుపక్కల చాలా పవిత్ర తీర్థాలతో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రహ్లాదుడు ఇక్కడే తన చండా అమర్క ఉపాధ్యాయుల దగ్గర విద్యాభ్యాసం చేసింది.
ఇది ఆ ప్రదేశము. మనకి అంటే ఎన్నో లక్షల సంవత్సరాల కిందట ఈ అవతారం జరిగింది కాబట్టి మనకంతా శిథిలంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా సుందరమైన ప్రదేశము. ఇది ప్రహ్లాద యొక్క మెట్టు యొక్క వివరణ. తర్వాత మనకి ఈ అహోబిల క్షేత్రంలో భవనాశిని అనే ఒక నది కూడా ప్రవహిస్తుంది. ఇది ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలానికి పారుతూ ఉంటుంది. చాలా సుందరమైన ప్రదేశము ఈ నది తీరం మొత్తము. దాదాపుగా అన్ని క్షేత్రాల ద్వారా ఇది వెళ్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పరమ పవిత్రమైన నది. ఇక ఆలయ విశేషాల తర్వాత మనం ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఇక్కడ అహోబిలం క్షేత్రంలో మనకి అనేక ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, గరుడోత్సవం, కళ్యాణోత్సవం, ఆ విధంగా ఎన్నో ఉత్సవాలు స్వామివారికి ఇక్కడ జరపబడతాయి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పార్వేట ఉత్సవం. ఇక్కడ పార్వేట ఉత్సవంలో అహోబిల స్వామివారు అంటే నరసింహ స్వామివారు తన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి స్వయంగా భగవంతుడే ఆ పరిసర ప్రాంతంలో దాదాపుగా సుమారు 35 గ్రామాల్లో భగవంతుడే స్వయంగా అన్ని గ్రామాలకు వెళ్ళి తనే ఆ ప్రజలందరినీ ఆహ్వానిస్తాడనేసి ఇక్కడ భగవంతుడు అన్ని గ్రామాల్లో తిరుగుతారు. అక్కడ భగవంతుని అక్కడికి అన్ని గ్రామాల్లో చాలా చక్కగా భగవంతుని తీసుకొని వెళ్తారు. ఒక ఉత్సవంలాగా చేస్తారు. అంటే మనకు సంక్రాంతి తర్వాత వారు 45 రోజులు ఈ ఉత్సవాలను జరుపుతారు. అక్కడ ఉండే 35 గ్రామాలకి ఈ 45 రోజులు ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేసి అక్కడ ఉండే వారికి అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి వారి యొక్క వివాహానికి భగవంతుడు ఆహ్వానిస్తారనేసి చెప్తారు. ఇక్కడ స్వామివారి యొక్క పల్లకిని మోయడానికి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారు తరతరాలుగా వారు వంశపారపర్యంగా ఆ కుటుంబం వారు స్వామివారిని మోస్తున్నారన్నమాట. ఇది శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క క్షేత్రం యొక్క విశేషాలు. మనం ఇప్పుడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్నాము. ఇది కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణము. ఇది ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపురం జిల్లాలో మనకి కదిరి మండలంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ మనం స్వామివారిని ఈ కదిరి క్షేత్రంలో ఈ విధంగా మనం దర్శనం చేసుకోవచ్చు. స్వామివారు మూల విరాట్గా ఈ విధంగా మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ స్థల పురాణం గురించి మనం తెలుసుకుంటే మనం తెలుసుకున్నాము. అంటే ఏ ఆయుధంతో చంపబడిన హిరణ్యకశిపుణ్ణి భగవంతుడు హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహుడు రూపంలో తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఆ రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి చంపడానికి నరసింహుడి రూపంలో ఇక్కడికి వచ్చి గుమ్మం పైన హిరణ్యకశిపుణ్ణి చేతులతో చీల్చి చంపేస్తాడు. సంహరించిన తర్వాత కూడా తనకి ఇంకా కోపం అనేది ఇంకా తనకి చల్లారలేదన్నమాట. ఇంకా తను ఆగ్రహం చల్లారకపోవడంతో గీంకారం చేస్తూ కదిరికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతానికి భగవంతుడు నరసింహస్వామి చేరుకుంటాడు. సో దీన్ని గమనించిన దేవతలు ప్రహ్లాదునితో సహా ఆ పర్వతం పైకి వచ్చి భగవంతుణ్ణి శాంతింప చేయడానికి అనేక స్తోత్రాలు పఠించారన్నమాట. ఈ కదిరి క్షేత్రం ప్రదేశంలో కదిరి అనే ఆ పర్వతం పైన వారందరూ స్తుతించారు. అందుకోసమే ఈ పర్వతానికి స్తోతాద్రి అని పేరు కూడా వచ్చిందనమాట. అప్పుడు ఆ స్తోత్రాలను విన్న తర్వాత ఆ దేవతలు ప్రహ్లాదుడు
భగవంతుని ప్రార్థించిన తర్వాత భగవంతుడు శాంతించాడు అనేసి మనకు స్థల పురాణం చెప్తుంది. ఇంకా ఖాద్రి అంటే అంటే విష్ణు పాదం, ఆద్రి అంటే పర్వతము అని అర్థం. అంటే విష్ణువు తన పాదాన్ని ఈ ప్రాంతంలో మోపాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఖాద్రి క్షేత్రంగా పిలుస్తారనమాట. సో కాలక్రమేణా ఈ ఖాద్రి క్షేత్రం ఏ విధంగా జనులో పిలవడం మొదలు పెట్టారంటే కదిరి లాగా మారిపోయింది. యాక్చువల్ గా ఇది ఖాద్రి క్షేత్రం, ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి. సో కానీ జనులు కదిరి లక్ష్మీనరస్వామిగా పిలుస్తుంటారు. ఇంకా భగవంతుని ఇక్కడ కాటమరాయుడు అనేసి ఇక్కడ నివసించే ప్రజలు పిలుస్తారు. కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అంటే ఈ అడవికి అధిపతి ఎవరు? సింహం. అందుకోసమే భగవంతుడు ఆ సింహం రూపంలో వచ్చారు కావున భగవంతుని ఇక్కడ కాటమరాయుడు అని కూడా పిలుస్తారన్నమాట. ఇది స్థల పురాణం. ఇక్కడ ఉండే విగ్రహాల గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ మూల విరాట్టు ఖాద్రి వృక్షం నుంచి స్వయముగా ఉద్భవించిన స్వామి ఈ స్వామి. ఈ స్వామివారు మనకి ఏ విధంగా దర్శనమిస్తారంటే మానవ శరీరం సింహపు తలతో, భుజాలు కలిగి మీసాలతో, వీటన్నిటిని వెండి కవచాలతో అలంకరించబడి మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఏ విధంగా అంటే హిరణ్యకశిపుడిని కడుపును చీల్చే భంగిమలో ఆయన ఉంటారు. అష్ట భుజాలతో దర్శనమిచ్చే స్వామివారు వీరు. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతిరోజు భగవంతునికి ఒక విశిష్టత ఏంటంటే భగవంతుడు ఇక్కడ ప్రహ్లాద్ మహారాజుతో మనకు దర్శనమిస్తారు. ఎక్కడ ప్రహ్లాద్ మహారాజుతో దర్శనం ఎవరు, కానీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారితో సహా ప్రహ్లాదంతో సహా మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో. ఇంకా ప్రతిరోజు ఈ క్షేత్రంలో మూల విరాట్కు విగ్రహానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే భగవంతునికి చెమట పడుతుంది అన్నమాట. భగవంతుని యొక్క శరీరం నుంచి చెమట వస్తుంది. ఇక్కడ విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్ని, ఆ చెమటని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ప్రధాన ఆలయంలో ఉండే విగ్రహాల యొక్క దర్శనం. ఇంకా మనం ఇక ఆలయం యొక్క వివరణ తెలుసుకుంటే ఇది తూర్పు ముఖంగా ఆలయం ఉంటుంది. ఇక్కడ ఎత్తైన ప్రహారితో, గోడతో, విశాలమైన ఆవరణంలో ఈ కదిరి నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది 13వ దశాబ్దం నుంచి చాలా దశల వారీగా ఇక్కడ అభివృద్ధి చెందింది అనేసి శాసనాల్లో ఉంది. ఇక్కడ మనకి ఈ ఆలయంలో గర్భగుడి, అంతరాలయము, ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ పథము, ఇంకా ముఖ మండపము, అర్ధ మండపము, రంగ మండపము, ఇలా మండపాలు ఎన్నో మనకి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. యజ్ఞ మండపంలో రాతి శిల్పి సింహాల శిల్పంతో స్పష్టంగా ఉంటుంది. ఈ విధంగా చాలా విశాలమైన ఆలయము. ఇక్కడ ఈ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ప్రసిద్ధి చెందిన తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ రాజగోపురాలు నిర్మించారు. అంటే చాలా ఎత్తైన గోపురాలు ఇక్కడ నిర్మించారు. 4 గోపురాలు నిర్మించారు. ఈ విధంగా మనం చూడవచ్చు. నలుదిక్కులా మనకి ఈ గోపురాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలయానికి దగ్గరలో భృగు మహర్షి తీర్థం అనేసి మనకి ఒక పవిత్రమైన చెరువు ఉంది. ఇది భృగు మహర్షి తవ్వినట్లు మనకి స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉండే, ఇక్కడ కదిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఉండే ఉత్సవ విగ్రహాలు ఈ త్రవ్వకాలలో బయట తీసినట్లు చెప్పబడింది. ఇక్కడ దీనికి దగ్గరలో పాలబావి అని కూడా మరొక చెరువు ఉంది. వాటిలో నీరు పాలవలే చాలా తెల్లగా ఉంటాయి కావున వాటిని పాలబావి అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ అర్జునుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడు. దీనికి దగ్గరలో ఉండే నది ఒడ్డున. అందుకోసమే దీన్ని అర్జున నది అని కూడా అంటారు. ఆ అర్జున నదిని మడిలేరు అని కూడా అని పిలుస్తారు. ఇక్కడ ఇంకా అనేక తీర్థాలు ఉన్నాయి. శ్వేత పుష్కరిణి, భృగు తీర్థము, శేష తీర్థము, కుంతి తీర్థము, లక్ష్మీ తీర్థము, గంగా తీర్థము, గరుడ తీర్థము, భవనాసి తీర్థము అనేసి ఇంకా అనేక తీర్థాలు మనకి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు
విగ్రహాల గురించి, ఉత్సవ విగ్రహాల గురించి తెలుసుకుంటే, పురాణంలో చెప్పిన విధంగా ఇక్కడ ఈ ఉత్సవ విగ్రహాలు స్వయంగా భగవంతుడే భృగు మహర్షికి ఆరాధన చేసుకోవడానికి ఒక పెట్టెలో పెట్టి ఇచ్చారట. సో అవి తర్వాత మనకి తవ్వకాలలో బయటపడినట్లు తెలియజేశారు. ఇక్కడ భగవంతుడు వసంత వల్లభుడుగా పిలుస్తారు. ఇక్కడ భగవంతుని వసంత వల్లభుడని, వసంత మాధవులు అనేసి అనే పేర్లతో భగవంతుని ఉత్సవ విగ్రహాలని పిలుస్తారు. ఇక ఉత్సవాలు గురించి తెలుసుకుంటే ఇక్కడ అనేక పండుగల్లో చాలా వైభవంగా నరసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి, దసరా, వైకుంఠ ఏకాదశి ఇవన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. వీటితో పాటు భగవంతునికి ఇక్కడ కదిరి లక్ష్మీనరసింహ స్వామికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 16 రోజులు జరుగుతాయి. భగవంతుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజుకొక వాహనంపై భగవంతుడు మనకు దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల భాగంగానే భగవంతునికి ఇక్కడ కళ్యాణోత్సవం కూడా జరుగుతుంటుంది ప్రతి సంవత్సరము. ఇక ముఖ్యమైనది ఈ కదిరి నరసింహ క్షేత్ర ఆలయంలో భగవంతునికి జరిపే ఈ బ్రహ్మ రథోత్సవం. బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఒక భాగము. ఈ రథోత్సవానికి ఇది చాలా అతి వైభవంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని తేరు అని కూడా అంటారు. వీటిని దర్శించడానికి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కొన్ని లక్షలాది మంది వస్తారు. వచ్చేసి ఈ భగవంతుని యొక్క ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఉత్సవము. మనం ఆ ఉత్సవాన్ని ఇప్పుడు వీక్షించవచ్చు. అది ఒక 4 నిమిషాల వీడియో ఉంది. హరే కృష్ణ. ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే ప్రభు. శ్రీవారి బ్రహ్మరథోత్సవం బ్రహ్మ ఆధ్వర్యములో జరుగునది కావున ఈ ఉత్సవాన్ని బ్రహ్మరథోత్సవమని సంబోధిస్తారు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. డోలాయమానం గోవిందం మధ్యస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. ఉన్నత ప్రమాణములతో నిర్మితమైన ఈ రథం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 2వ రథంగా కీర్తింపబడుచున్నది. ముక్కోటి దేవతలు సాలిపంచికలై శతకోటి సూర్య ప్రకాశమానమై 4 వేదాలే రథచక్రాలుగా అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ఖాత్రి లక్ష్మీ నృసింహుడు ఈ భూదేవేరులతో కలిసి 4 మాడల వీధులలో విహరించనున్నారు. రథం భక్తుల మనోరథం, కదిలే వైకుంఠం. నేల కనపడని జన సముద్రాన సాగే ఈ బ్రహ్మరథం చూడవలసినదే, తరించవలసినదే. ఇందనామ స్మరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారి రథము తాడుని భక్తులు ఎంతో పవిత్రంగా తమ భుజస్కంధాలపై లాగుతూ శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతారు. రథమునందు లక్ష్మీ నృసింహ దర్శనం మోక్షమునకు సోపాన మార్గం. పరిహరించేందుకు నా బాలగలదుగా నీ నామము. రథం దేహమైతే భగవంతుడు అంతరాత్మ. అత్యంత భక్తి శ్రద్ధలతో దవనము మిరియాలను స్వామివారికి సమర్పించి తిరిగి వాటినే ప్రసాదంగా స్వీకరించి తమ మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టుకొని భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. చేపట్టి కలముగా నా
చిత్తములో నీవు మహోగ్రమైన స్వామి స్వరూపాన్ని శాంతింపజేయడానికి పరిమళ భరితమైన దవనాన్ని సమర్పిస్తారు. ఔషధీ రూపమైన మిరియాలను స్వామివారి ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుతారు. భరతోత్సవానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవించి తరించే భక్తులకు శ్రీవారి అనుగ్రహంతో శుభము కలుగాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శుభం భూయాత్. స్వస్తి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. గరిమ కర్మ బంధాలు కట్టిన తాళూడించ నిరతి కలదుగా నీ భక్తి నాకు. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. హితమైన ఇహ పరాలు ఇష్టమైన వెళ్ళనీయ సతమై కలదుగా నీ సంకీర్తన. ప్రతి శ్రీ వెంకటేశ నా తపము ఫలించ గతి కలదుగానే కమలాదేవి. తతి శ్రీ వెంకటేశ నాతపము ఫలించ గతి కలదుగాని కమలాదేవి. కలియుగమికులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర 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 సర్వేశ్వర. హరే కృష్ణ. సో ఇక్కడతో మనం ఇంతవరకు అహోబిల క్షేత్రం గురించి, కదిరి క్షేత్రం యొక్క విశేషాలు, స్థల పురాణం, ఉత్సవాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడతో మనం ముగిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పితమస్తు. Hare Krishna, Krishna Krishna, Hare Hare.